ఓం నమో వెంకటేశాయ. స్వధర్మారాధన ప్రియా స్వకర్మాచారి నృప్రియా గోవింద గోవింద. స్వస్వామి భావశోధన స్వస్వామి కార్తిరోధన గోవింద గోవింద. ఈహాగణం వివిధ కారక జాత జాతం దేహాశ్రయం విహిత భిన్నమివావభాసం గేహాదికం నిహిత కర్మ ఫలాది రూపం నేహాస్తి వాక్య విధయాత్వమసద్బ్రవీషి అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ధ్యానించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాది పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. రహుగణుడు రాజు జడభరతుడితో మాట్లాడాడు. ఆ మాట్లాడటంలో నేను చేసిన తప్పుకు నన్ను మన్నించమని అడిగాడు. అదే సమయంలో నువ్వు చెప్పిన విషయాల మీద నాకు విప్రతిపత్తి ఉంది అని చెప్పాడు. నువ్వు అన్నట్లుగా ఈ సంసారం మిథ్యా అని నాకు తెలియటం లేదు, కనిపించటం లేదు. నువ్వు అనుకున్న విషయాలన్నిటినీ నేను ఒప్పుకోలేకపోతున్నాను, కానీ నువ్వు గొప్పవాడివి అని మాత్రం ఒప్పుకుంటాను. నువ్వు గొప్పవాడివి కాబట్టి నోరు తెరిచి నాకు సరిగ్గా ఈ విషయంలో ఉపదేశం చేయవలసింది, అలాగే నా మీద కోపం పెట్టుకోకుండా నన్ను క్షమించవలసింది అని అడిగాడు. జడభరతుడు ఎలాగూ రాజుగారిని అనుగ్రహించాలనే దృష్టితోనే ఉన్నాడు.
రాజుగారిని అనుగ్రహించాలనే దృష్టితోనే ఎప్పుడూ నోరు కదల్చంది ఈరోజు కదల్చాడు. కాబట్టి ఆ అనుగ్రహ బుద్ధితోనే ఈ రకంగా ఆయనకి సమాధానాన్ని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి సమాధానాలని 11వ అధ్యాయంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. బ్రాహ్మణ ఉవాచ అకోవిద కోవిదవాదవాదాన్ వదస్యథో నాతివిదాం వరిష్ఠ న సూరయో వ్యవహారమేనం తత్వావమర్శేన సహామనంతి అని ప్రారంభించి చెప్తున్నాడు. అకోవిద, నువ్వు ఇంతవరకు చాలా మాట్లాడావు, తెలివిగా మాట్లాడావు, లాజికల్గా మాట్లాడావు అని అనుకుంటున్నావు కదా. ఏం లేదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడివి. అకోవిద, నువ్వేమి జ్ఞానం ఉన్నవాడివి, పండితుడివి కాదు. కానీ నువ్వు మాట్లాడిన మాటలు మాత్రం కోవిద వాదాహ, పండితుడు మాట్లాడే స్థాయిలో ఉన్నాయి. పండితులు ఎలాగైతే కొన్ని న్యాయాల్ని లేదా కొన్ని ఉదాహరణల్ని ఉటంకించి మాట్లాడతారో అలా మాట్లాడావు. నీ మాటలు పండితులలాగా ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం పండితుడివి కావు, జ్ఞానివి కావు. ఆ కోవిద వాదాన్ వదసి. కోవిదులు పండితులు ఏ రకమైనటువంటి వాదాల్ని, ఏ రకంగా తమ మాటల్ని పేరుస్తారో అలా పేర్చుకుని వాదాన్ వదసి, ఆ రకమైనటువంటి మాటల్ని చెప్తున్నావు. అథో, అందువల్ల నా తత్వవిదాం వరిష్ఠ, పండితుడివి కానప్పుడు నోరు మూసు కూర్చోవాలి. అయ్యా నాకేం తెలియదు, నాకు మీరు ఉపదేశం చేయవలసింది అని అడగాలి. నిజంగా పండితుడు అయితే పండితుడిలాగా ఉన్న విషయాన్ని చెప్పుకోవాలి. రెండూ లేకుండా ఎటు కాకుండా ఉన్నావు కాబట్టి నా అతివిదాం వరిష్ఠ, నువ్వు జ్ఞానుల్లో శ్రేష్ఠుడివి ఇప్పటికైతే కావు. ఎందుకంటే నువ్వు చాలా గొప్పగా చెప్తున్నటువంటి ఈ వ్యవహారం, నీ మాటల్లో చెప్పుకోవాలి అంటే ఒక అన్నం ఉడికినంత వ్యవహారము, లేకపోతే ఇన్ని కోట్ల మందికి ఇన్ని కోట్ల రకాలుగా ఉండేటువంటి ఈ వ్యవహారం, ఈ సంసారం, ఇది సత్యం అవ్వకుండా ఎలా అవుతుంది అనేటువంటి నీ మాట ఏం పనికొచ్చేదిగా లేదు. న సూరయోహి వ్యవహారమేనం తత్వావమర్శేన సహామనంతి. జ్ఞానులెవరూ ఈ వ్యవహారాన్ని తత్వంతో సమానంగా చూడట్లేదు. తత్వాన్ని, ఆత్మతత్వాన్ని కొంచెం ఎక్కువ స్థాయిలో పెట్టారు, ఈ వ్యవహారాన్ని తగ్గించే చూపించారు. సూరయోహి, పండితులైతే మాత్రం ఏనం వ్యవహారం, నువ్వు చెప్పినటువంటి ఇంత పెద్ద వ్యవహారం, ఈ సంసారం అనేటువంటి పెద్ద వ్యవహారాన్ని గొప్పగా ఏం చెప్పలేదు. తత్వావమర్శేన, తత్వ విచారణతో కూడా సమానంగా చూడలేదు. తత్వజ్ఞానంతోనైతే అస్సలు సరిగ్గా చూడలేదు. దీన్ని దానికంటే తక్కువ స్థాయిలోనే అట్టిపెట్టారు. నా తత్వావమర్శేన సహామనంతి. పండితులు ఏమంటున్నారంటే, జ్ఞానులు ఏమంటున్నారంటే, కనిపిస్తోంది, పెద్దగా కనిపిస్తోంది, అవ్వటానికి అందరికీ అనుభవంలో ఉంది, కానీ విచారణ చేస్తే నిలవటం లేదు. విచారణకి నిలవటం లేదు కాబట్టి దీన్ని ఒప్పుకోలేకపోతున్నాము అని అంటున్నారు. విచారణకి నిలిచేది, ఎన్ని రకాల ప్రశ్నలు వేసుకున్నాం, ఎన్ని వైపుల నుంచి వచ్చినా సరే, ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే, విచారణకు నిలిచేది కేవలం తత్వం మాత్రమే, ఆత్మతత్వం మాత్రమే. కాబట్టి దాన్నే సత్యంగా ఒప్పుకోవాలి. ఈ విచారణకు నిలవనటువంటి అవిచారిత రమణీయంగా ఉండేటువంటి వ్యవహారాన్ని ఒప్పుకోనక్కర్లేదు అని అంటున్నారు. వాళ్ళేమో అలా అంటున్నారు, నువ్వేమో ఈ సంసారం సత్యం ఎందుకు కాకూడదు అని అడుగుతున్నావు, కాబట్టి నీకు వాళ్ళకి పోలిక ఉన్నట్లు అనిపించడం లేదు అని మొదలుపెట్టి చెప్పాడు. రాజుని ఆక్షేపించడం ఈయన అభిప్రాయం కాదు. రాజుకి లోపల గూడు కట్టుకున్నటువంటి భావన ఉంది కదా, నేను చాలా గొప్పగా మాట్లాడాను, చాలా గొప్ప లాజిక్ తీశాను అనేటువంటి భావన, ఆ భావనని కాస్తంత తోసేద్దాము అనే అభిప్రాయంతో ఇలా మాట్లాడుతున్నాడు. ఈ భావన సరి అయింది కాదు. దృష్టాంతాలు, ఉదాహరణలు దేనికైనా ఉంటాయి. ఉన్నంత మాత్రాన ఆ దృష్టాంతం ఉన్నట్లుగానే అసలుది ఉండాలని ఏమీ లేదు. దీని పరిస్థితి వేరుగా ఉండొచ్చు. దృష్టాంతం అనేది అర్థం చేసుకోవడానికి పనికొచ్చేదే కానీ నిలిచేదేమీ కాదు. కాబట్టి నీ మనసులో నేను చాలా గొప్పగా మాట్లాడాను అనే భావన ఉంది కదా, ఆ భావనను ముందు తోసేసేయి అని జడభరతుడు రాజుకు చెప్తున్నాడు. అయితే రాజు అన్నాడు కదా, అలా కాదు, నా మనసులో కేవలం నా
తార్కిక విశ్లేషణో లేకపోతే నేను అనుకున్న దృష్టాంతము ఇవి మాత్రమే లేవు. నా మనసులో వేదంలో ఉండేటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి. వేదవాక్యాలు ఏమని చెప్తున్నాయి? వేదవాక్యాలు నువ్వు ఫలానా యాగం చేస్తే స్వర్గం ఉంది అని చెప్తున్నాయి, ఫలానా యాగం చేస్తే ఇంకోటేదో ఫలితం ఉంది అని అంటున్నాయి. మరి వేదవాక్యాలు నిజమే చెప్పాలి కదా. నిజమే చెప్పేటువంటి వేదవాక్యాలలో ఉండే స్వర్గం ఇవన్నీ కూడా నిజమే కావాలి కదా. అందుకని నేను లాజికల్గా మాట్లాడట్లేదు, నేను ప్రమాణపూర్వకంగానే మాట్లాడుతున్నాను. నేను కూడా వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడుతున్నాను. కాబట్టి నా మాటలలో నువ్వు తప్పు ఎన్నకూడదు అని రాజుగారు అన్నాడు. దానికి జడభరతుల వారు సమాధానం చెప్తున్నారు. తథైవ రాజన్ నురుగార్హమేధ వితాన విద్యోర్ విజృంభితేషు న వేదవాదేషు హి తత్వవాద ప్రాయేణ శుద్ధో నుచకాస్తి సాధు అని. ఏమయ్యా, వేదవాక్యాలను బట్టి మాట్లాడుతున్నానంటున్నావు, మళ్ళీ నేను మహాపండితుణ్ణి అన్నట్టు మాట్లాడుతున్నావు. ఆ వేదవాక్యాలని సరిగ్గా చూసి మాట్లాడుతున్నావా, చూడకుండా మాట్లాడుతున్నావా? ఆ వేదవాక్యాల్లో ఎక్కడైనా సరే ఈ స్వర్గం అనేది సత్యం, శాశ్వతం అనే మాట ఉందా? లేదు. ఆ వేదవాక్యాల్లో ఎంతవరకు ఉంది? నీకే గనక స్వర్గం మీద ఆశ ఉంటే ఫలానా యాగం చేసుకో అని మాత్రమే ఉంది. ఈ స్వర్గానికి యాగానికి సాధ్య సాధన భావాన్ని చెప్పటంతో ఆ వాక్యం పూర్తయిపోతుంది. కానీ ఆ స్వర్గాన్ని శాశ్వతం అని చెప్పటానికి వాక్యం ఏమీ రాలేదు. ఆ వాక్యం అలా చెప్పడం లేదు. జాగ్రత్తగా చూసుకో. ఒక వాక్యం కాదు, ఎన్ని వాక్యాలు తీసుకున్నా ఆ వాక్యాల తీరు ఇలాగే ఉంటుంది. మానవుడి యొక్క ప్రవృత్తి పూర్తి నిషిద్ధమైనటువంటి కర్మల వైపు పోకుండగా పూర్తిగా తనకు తోచినట్లు చేస్తూ పోతూ తన సంస్కారాలను ఇంకా ఇంకా పాడు చేసుకోకుండా ఉండేందుకు అతని ప్రవృత్తిని కాస్తంత రిపేర్ చేద్దాము, బాగు చేద్దాము అనే దృష్టితో వచ్చిన వాక్యాలు ఇవి. ఈ వాక్యాలు అతన్ని భ్రమ పెట్టవు, అతన్ని భ్రమపడేటట్లు చేయవు. ఈ వాక్యాలు ఎంత కావాలో అంత చెప్పి ఊరుకుంటాయి. తథైవ ఇందాక నేను చెప్పినట్లుగానే రాజన్, ఓ రాజా, ఉరుగార్హమేధ వితాన విద్యోర్ విజృంభితేషు, ఎన్నెన్నో యాగాలున్నాయి, ఎన్నెన్నో గార్హమేధ గృహస్థులు చేయవలసినటువంటి యజ్ఞాలు ఎన్నెన్నో ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి వేదాల్లోనూ. ఆ యజ్ఞాల తాలూకు వితానం, విస్తారం చాలా చాలా పెద్దది, ఎంతో విస్తృతమైనటువంటి యజ్ఞాలవి. ఆ యజ్ఞాల తాలూకు విద్యని, యజ్ఞాల తాలూకు జ్ఞానాన్ని వేదవాక్యాలు ప్రదర్శిస్తున్నాయి. వితాన విద్య ఉరు విజృంభితేషు, ఆ విద్యను చెప్పటానికి, యాగాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించటానికి వేదవాక్యాలు కోకల్లులుగా వచ్చినాయి. అలాంటి వేదవాదేషు, వేదవాక్యాల్లో తత్వవాద ప్రాయేణ శుద్ధ న చకాస్తి సాధు. ఎక్కడైనా సరే ఆ తత్వం అనేటువంటి దాన్ని, ఇది సత్యం అనే మాటని చెప్పిన సందర్భాలు లేవు. ఎక్కడైనా 1-2 సందర్భాలు ఉన్నా సరే అవన్నీ వేరువేరు అభిప్రాయంతో చెప్పిన మాటలే. కానీ ఇది ఇంతే, నువ్వు స్వర్గాన్ని అందుకుంటే చాలు, నీ జీవితం పూర్తయిపోయినట్లే, నువ్వు సార్థకం అయిపోయినట్లే అనే మాట ఎక్కడా లేదు. ఎక్కడా అలాంటి మాటలు లేవు. నీకు స్వర్గం కావాలనుకుంటే, నీకు ఫలానా ఫలితం కావాలనుకుంటే అక్కర్లేని పని చేయబోకు, ఈ యాగం వైపుకురా, కాస్త బుద్ధిని మార్చుకో, బుద్ధిని కాస్తంత సత్సంస్కారం వైపు మరలించుకో అనే వాక్యాలు చెప్తున్నాయి. తత్వవాద, ఆ వాక్యాలలో ఇది తత్వం, ఇది ఇంతే, ఇంతవరకే అనే మాట ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ప్రాయేణం శుద్ధ న చకాస్తి సాధు. ఆ వేదవాక్యాల్లో ఉండేటువంటి ప్రతి అంశము కూడా శుద్ధ, హింసాశూన్యంగా లేదు. ఎవరో ఒకరికి, ఏదో ఒక ప్రాణికి ఎంతో కొంత కష్టం కలిగేటట్లుగానే ఉంది. సాధువు, ఆ వేదవాక్యాల్లో ఎక్కడా కూడా నాకు గనక కోరిక లేకపోతే నేనేం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం లేదు. నీకు ఫలానా కోరిక ఉంటే ఈ పని చేసుకో అనే మాటే ఉంది. సాధు శుద్ధ నాస్తి. ఇది మొత్తం వేదానికి అంటుతున్నది కాదు, ప్రాయేణ సుమారుగా 99% వరకు తీసుకోవచ్చు. ఆ 99% కాక మిగతా వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు మాత్రం తత్వాన్ని గురించి చెప్తున్నాయి. నేను గనక రాగం లేక, ఏ కోరిక లేకపోతే నేనేం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాయి. ఏ కోరికలు లేనటువంటి స్థితికి
ఏ దోషము లేనటువంటి స్థితికి నేను చేరాలి అంటే ఏం చేయాలి అంటే దానికి కూడా సమాధానం చెప్తున్నాయి. కొన్ని వాక్యాలు తప్ప మిగతా వాక్యాలేవి తత్వాన్ని డీల్ చేయట్లేదు. న వేదవాదేషు హి తత్వవాద ప్రాయేణ శుద్ధోను చకాస్తి సాధు. నువ్వే జాగ్రత్తగా చూసుకో. నీ కర్మవాక్యాలన్నీ కూడా కేవలం కర్మలు చేస్తే ఫలితాలు వస్తాయి అని చెప్తున్నాయి, కానీ ఆ ఫలితాలే తత్వం, అది అంతే అని చెప్పడం లేదు, అంతటితో సమాప్తం అని అనటం లేదు. మిగిలినటువంటి ఒకే ఒక వాక్యం వేదాంత వాక్యం, ఆ వేదాంత వాక్యం మాత్రమే తత్వాన్ని డీల్ చేస్తోంది. అది మాత్రమే నాతః పరమస్తి అని తేల్చి చెప్తోంది. రెండిటికి చాలా తేడా ఉంది. కాబట్టి నువ్వు ఆ వేదవాక్యాలని కర్మపరమైనటువంటి వాక్యాలని తీసుకొచ్చి నాతో మాట్లాడితే అది తెలివైన మాట ఏం కాదు అని జడభరతుల వారు తేల్చారు. తథైవ రాజన్నురుగార్హమేధ వితాన విద్యోర్విజృంభితేషు న వేదవాదేషు హి తత్వవాద ప్రాయేణ శుద్ధో నుచకాస్తి సాధు అని. అదేంటండి అలా అంటారు? చదివేటప్పుడు అన్నీ చదివాం కదా, చదివేటప్పుడు ఈ వాక్యాలని చదివాము, మీరు చెప్పిన వేదాంత వాక్యాలని చదివాము, మీరు అన్నట్లుగా వేదాంత వాక్యంలో నాతః పరమస్తి అని ఆత్మతత్వాన్ని గురించి చెప్పారు, ఇంతటితో సమాప్తం, దీన్ని మించి లేదు అనే మాట అన్నారు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే, విన్నా సరే, విన్న మాకందరికీ కూడా ఈ కర్మలు చేయాలి అనే కోరికే బయలుదేరింది, కానీ ఆ కోరికే పుట్టింది, కానీ మీరు అన్నట్టుగా తత్వాన్ని పట్టుకోవాలి అని అనిపించలేదు. అంటే ఆ వాక్యాలు అంత ఎఫెక్టివ్గా లేవేమో, ఆ వాక్యాలు తమ అభిప్రాయాన్ని సరిగ్గా వెల్లడించడం లేదేమో, లేదా ఆ వాక్యాలకు ఆ అభిప్రాయం అంత విస్పష్టంగా లేదేమో, అందువల్ల వాటిని ఎవరూ లెక్క చేయటం లేదు. ఎవరూ లెక్క చేయక ఈ కర్మవాక్యాలని, ఎక్కువగా ఉన్న వాక్యాలనే పట్టుకుని వెళ్ళాడుతున్నారు. కాబట్టి మీరు అన్న వాక్యాలు ఉన్నా సరే ఆ వాక్యాలని ఎందుకో ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందువల్ల ఆ వాక్యాలని పట్టుకుని తత్వాన్ని నిర్ణయించటం అనేది ఎలా కుదురుతుందండి అని అడిగాడు. అడిగితే దానికి జడభరతుల వారు చెప్తున్నారు, నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచ సమాసన్ స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయాన్వితం స్వయం స్యాత్ అని. సరిగ్గా పాయింట్కే వచ్చావు నువ్వు. ఈ పాయింట్లోనే నువ్వు ఉన్నావు సరిగ్గాను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే, వేదాంత వాక్యాలను విన్నావు, వేదాంత వాక్యాల్లో చెప్పినట్లుగా ఆత్మతత్వాన్ని విన్నావు. ఆ ఆత్మతత్వం అద్వితీయమని, ఆ ఆత్మతత్వమే సత్యమని, మిగతావేవి సత్యాలు కావు అని విన్నావు. అయితే విన్న తరువాత, వినటం వరకు అయింది, విన్న తరువాత దాని మీద నీకు నమ్మకం కలగటం లేదు. నతస్య, నీకే కాదు విన్న ఎవరికైనా సరే, తత్వగ్రహణాయ, ఆ వేదాంత వాక్యాల్లో ఉండేటువంటి తత్వాన్ని గ్రహించుకునేందుకు, తత్వాన్ని అర్థం చేసుకునేందుకు సాక్షాత్ ఉన్నదున్నట్లుగా, ఆ వేదాంత వాక్యాల్లో ఉన్నదున్నట్లుగా ఆత్మతత్వం ఒక్కటే అద్వితీయము, అది తప్ప రెండో వస్తువు లేదు, రెండో వస్తువు తాలూకు ఉనికిని లెక్క చేయక్కర్లేదు అనేటువంటి మాటను ఉన్నదున్నట్లుగా పట్టుకోవటానికి వరీయసీరపి వాచ న సమాసన్, అంత వేదాంత వాక్యాలు కూడా సరిపోవటం లేదు. ఎందుకు సరిపోవటం లేదు అంటే, వాక్యాల యొక్క లక్షణం ఏంటి? వాక్యం ఏం చేస్తుంది? శబ్దం అనేది ఏం చేస్తుంది? తాను చెప్పదలుచుకున్నటువంటి అర్థాన్ని చెప్పి ఊరుకుంటుంది. లేదా శబ్దం ద్వారా చేయగలిగింది ఎంతవరకు ఉంటుంది? చెప్పదలుచుకున్నటువంటి అర్థాల తాలూకు శబ్దాలను గుచ్చి పెట్టడం వరకు ఉంటుంది. ఆ శబ్దం ద్వారా వచ్చినటువంటి అర్థాన్ని మనసుకు ఎక్కించుకోవటం అనేది ఎవరి పని అంటే శ్రోత పని. వినేవాళ్ళు దాని ద్వారా విన్నటువంటి అర్థాన్ని మనసుకు ఎక్కించుకోవాలి. ఇక్కడ వినే ప్రతివాడికి ఈ అర్థం సరిగ్గా ఎక్కటానికి అడ్డంకులు చాలా ఉన్నాయి. పరమాత్మ అద్వితీయమోనో లేదా ఆత్మతత్వం అద్వితీయమనో చెబితే దానికి విరుద్ధంగా ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద సంసారం కనిపిస్తోంది కదా, కనిపిస్తున్నటువంటి ఇంత ప్రపంచాన్ని కాదని, అసలు రెండో వస్తువే లేదు, ఉన్నదంతా పరమాత్మే అని ఎలా అర్థం చేసుకోగలము అనే ప్రశ్న లోపల నుంచి వస్తోంది. ఈ ప్రశ్న లోపల నుంచి వచ్చినంత కాలం ఉప్పు నోట్లో పెట్టుకున్న వాడికి, నోరంతా ఉప్పుతో నింపుకున్న వాడికి పంచదార తాలూకు రుచి తెలియనట్లుగా
ఈ రకమైనటువంటి ప్రశ్నను ఉంచుకున్న వాడికి ఈ వాక్యాల తాలూకు అర్థం యథావత్తుగా తెలియదు, అర్థం కాదు. అది వాక్యం తాలూకు తప్పిదం కాదు, అది మనిషి తాలూకు, వినేవాడి తాలూకు తప్పు. ఆ తప్పు పోగొట్టుకున్న తరువాత నోట్లో ఉప్పునంతా ఉమ్మేసి నోరు కడుక్కుని నోట్లో ఏ పైత్యము ఏ దోషము లేకుండా శుభ్రంగా ఉంచుకున్న తర్వాత పంచదార రుచి తెలిసినట్లుగా ఈ తప్పు పోయిన తర్వాత, ఈ రకమైనటువంటి సందేహాలన్నీ పోయిన తర్వాత ఆ వాక్యం తాలూకు అర్థం తెలుస్తుంది. నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచస్సమాసన్. ఈ పని వాక్యాలు చేయవు, వాక్యాల పని అది కాదు. వాక్యాలు తమ అర్థాన్ని చెప్పి ఊరుకుంటాయి అంతే. అవి వరీయసి, చాలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాక్యాలు, పెద్ద మనుషులు లాంటి వాక్యాలు. అవి తమ అర్థాలను చెప్పి ఊరుకుంటాయి. వినేవాళ్ళు తమకున్నటువంటి సందేహాలన్నిటినీ వేరువేరుగా తీర్చేసుకుని ఆ వాక్యాలను అర్థం చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది? వినేవాళ్ళు వేరే రకంగా ఏ సందేహాలను ఎలా పోగొట్టుకుంటారు? సందేహాలను పోగొట్టుకోవడానికి ఇది ఒక్కటే కదా దారి అంటే కాదు. కొంత ఎక్సర్సైజ్ చేయాలి, కొంత ఆలోచన చేయాలి, కొంత విచారణ చేయాలి, చేసి దాన్ని బట్టి నిర్ణయించాలి అని పై భాగంలో చెప్తున్నారు. స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్ అని. గృహమేధి సౌఖ్యం, గృహ ఇల్లు మొదలైనటువంటివి లేదా గృహస్థాశ్రమం, ఆ గృహస్థాశ్రమంలో చేసుకున్నటువంటి మేధాలు, యజ్ఞాలు, క్రియలు, కర్మలు, పనులు, ఇవన్నీ దానివల్ల వచ్చినటువంటి సౌఖ్యం, ప్రయోజనం, సుఖం కానీ దుఃఖం కానీ ఏదైనా ప్రయోజనం. ఈ ప్రయోజనం హేయం, మనకు అసలు లెక్కలేదు అనేటువంటి అభిప్రాయానికి రాకుండా, ఆ అభిప్రాయానికి కావలసినటువంటి విచారణ లేదా ఎక్సర్సైజ్ తనంతట తాను చేసుకోకుండా ఉన్నవాడికి వాక్యం అర్థం కాదు, వాక్యం తాలూకు అర్థం సరిగ్గా తెలియదు. అది ఎలా చేయాలి అంటే స్వప్నే నిరుక్త్యా. చాలా పెద్ద సంసారం, చాలా పెద్ద వ్యవహారం అని అనుకున్నావు కదా, ఇంతే పెద్ద వ్యవహారం, ఇంతే పెద్ద సంసారం, ఇంతే పెద్ద వ్యవహారం మొత్తం గనక కలలో కనిపించిన మాట అయితే, కలలో నువ్వే రకరకాలుగా కనిపించిన మాట అయితే, 1 కాదు 10 కాదు 100 కాదు 1000 కోట్ల రూపాల్లో నీకు నువ్వే కనిపించిన మాట అయితే, నేను చాలా రూపాలు కలిగిన వాడిని అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోలేదు కదా. ఏదో కనిపించింది అంతేనో, కలలో కనిపించిన ప్రతిదాన్ని నమ్మేస్తామా అనే కదా అనుకున్నావు. నేను ఒక్కడే ఇలా ఉన్నాను అని అనుకున్నావు కదా అక్కడ. అదేవిధంగా ఆత్మతత్వం తాలూకు అద్వితీయత్వాన్ని విశ్వసించడానికి కూడా ఈ సంసారం మొత్తం నిలిచేదేమీ కాదు, ఈ సంసారం తాలూకు వ్యవహారం కూడా స్వప్నంలోని వ్యవహారం లాంటిది అని అర్థం చేసుకుని, దానికి కావలసిన విచారణ చేసుకుని, దానికి కావలసిన హేతువులను సమకూర్చుకుని దానికి తగ్గట్లుగా నడుచుకుంటే ఈ విషయం కూడా అర్థమవుతుంది. స్వప్నే నిరుక్త్యా, స్వప్న దృష్టాంతంతో గృహమేధి సౌఖ్యం, ఈ గృహస్థాశ్రమంలో చేసేటువంటి యజ్ఞాలు లేదా పనులు, వీటి తాలూకు ఫలితాలు, వీటన్నిటినీ కూడా హేయానుమితం, ఇది హేయం, లెక్కలేనిది, ఈ సుఖానికి విలువ లేదు లేదా ఈ ఫలితానికి విలువ లేదు, ఈ ఫలితం సత్యం కాదు అనేటువంటి ఊహ ఎవరికైతే రాదో, ఆ ఊహ స్వయం తనంతట తాను చేసుకున్నటువంటి విచారణకు ఫలితంగా ఎవరికైతే రాదో వాళ్ళకి నయస్య, అలాంటి వాళ్ళకి ఈ వాక్యాలు అర్థం కానే కావు. ఈ వాక్యాలు అర్థం కాకపోతే వాక్యాలు వాక్యాలుగానే మిగిలిపోతాయి, అర్థమైనటువంటి విషయాలు మాత్రం వేరుగానే వెళ్ళిపోతాయి. నువ్వు బాగా చదువుకుంటే నీకు చాక్లెట్ ఇస్తాను అని పిల్లవాడికి చెప్తే పిల్లవాడికి ఏం వినిపిస్తోంది? చాక్లెట్ వినిపిస్తోంది. కానీ చెప్పాలనుకున్నవాడు ఏం చెప్తున్నాడు? నువ్వు బాగా చదువుకో అని చెప్తున్నాడు. ఈ బాగా చదువుకో అనే అంశానికి, చాక్లెట్ అనే అంశానికి ఉండేటువంటి చిన్నపాటి సంబంధం పిల్లవాడికి అర్థం కావట్లేదు, చెప్పేవాడికి అంతకు మించి దారి లేదు. ఇదే పరిస్థితుల్లో వేదవాక్యాలన్నీ కూడా ఉన్నాయి. ఆ వేదవాక్యాలు పొరపాటును కూడా ఈ స్వర్గం శాశ్వతమని కానీ, లేకపోతే ఈ ఫలితమే చివరిది అని కానీ చెప్పట్లేదు. చెప్పే వేదవాక్యాలను జాగ్రత్తగా గమనిస్తే ఆ చాక్లెట్ లాగా కేవలం ప్రోత్సహించటానికో లేదా ఆకర్షించటానికో పనికొస్తాయి. అసలు విషయం, అసలు తత్వం వేరే ఉంది, ఆ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం కూడా వేరే ఉంది అని జడభరతులు వారు చెప్తున్నారు.
నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచః సమాసన్ స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్ అనే విలువైన ఈ శ్లోకంలో. బాగానే ఉంది, ఒక లాజిక్ నేను చెప్తే ఇంకో లాజిక్ మీరు చెప్పారంతేను. నేనేమో వ్యవహారం సత్యం అనటానికి కారణాలు చెప్పాను, నువ్వు వ్యవహారం సత్యం కాదు అనటానికి ఒక దృష్టాంతం చెప్పారు. నేను ఒక దృష్టాంతం చెప్పాను, నువ్వో దృష్టాంతం చెప్పావు. ఇద్దరం చెప్పిన దృష్టాంతాలైతే నీ దృష్టాంతం బాగుంది, నా ఎగ్జాంపుల్ బాగాలేదు అని దానికి ఏం విలువ ఉంటుంది అని అడిగితే, ఇక్కడి నుంచి ఈ 4వ శ్లోకం నుంచి అధ్యాయం పూర్తయ్యేంత వరకు నీది ఎలా నిలవదు, నీ వాదన ఎలా నిలవదు అని చెప్పడానికి జడభరతుల వారు ఒక తీరును ఆశ్రయించారు. దాని ప్రకారం ఒప్పుకుందాం, నువ్వు అనుకున్నట్లుగా కళ లాంటిది కాదు ఇది, దీన్ని కళ అని అనుకోవద్దు, సంసారం అనే దాన్ని ఉన్నదున్నట్లుగానే ఒప్పుకుందాం. ఈ సంసారంలో ఎన్నో రకాల వ్యవహారాలు ఉన్నాయి, ఎన్నో కోట్ల మందికి కోట్ల రకాల వ్యవహారాలు ఉన్నాయి అని ఒప్పుకుందాము. కానీ ఈ వ్యవహారాలన్నీ, ఈ క్రియలన్నీ ఇంతమందికి ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటి మూలం ఏంటి అని పరిశీలించి చూసుకుందాము. మూలం గనక దొరికితే, మూలం గనక సరిగ్గా ఉంటే దీన్ని నిజం అని ఒప్పుకుందాము. మూలం గనక సరిగ్గా లేకపోతే అప్పుడు తగాదా పెట్టకూడదు. మూలం బాలేకపోయినా మనం సత్యం అని ఒప్పుకుందామని పేచీ పెట్టకూడదు. మూలం బాలేకపోతే ఇది సత్యం కాదు అని ఒప్పుకుందాము అని మొదలు పెడుతున్నారు. ఈ సంసారం మొత్తం ఎక్కడి నుంచి మొదలవుతోంది అంటే, యావన్ మనో రజసా పూరుషస్య సత్వేన వా తమసా వానురుద్ధం చేతోభిరాకూతిభిరాతనోతి నిరంకుశం కుశలం చేతరం వా అని మనస్సు నుంచి ప్రారంభమవుతోంది. మనస్సే గనక లేకపోతే ఎంత పెద్ద ప్రపంచం ఉన్నా, ఎంత పెద్ద సంసారం ఉన్నా, ఎంత పెద్ద వ్యవహారం ఉన్నా దానికి విలువ అనేది లేదు. మనసే గనక పని చేయకపోతే, ఏ నిద్రపోతున్నప్పుడో, సుషుప్తిలో ఉన్నప్పుడో, లేదా మూర్ఛ వచ్చినప్పుడో, లేదా ఇంకొక సందర్భంలోనో, లేదా ముక్తి వచ్చినప్పుడో, ఎప్పుడైనా సరే మనస్సు పని చేయకపోతే ఇంత పెద్ద వ్యవహారం కూడా సున్నాకి, జీరోకి వచ్చేస్తుంది. కాబట్టి మనస్సు నుంచి మొదలు పెట్టుకుందాం. యావన్ మనః, మనస్సు ఎంతవరకు ఉందో అంతవరకు ఈ సంసారం, అంతవరకు ఓకే. యావన్ మనః మాత్రమే కాదు, యావన్ మనః రజసా పూరుషస్య సత్వేన వా తమసా వా అనురుద్ధం అంతవరకు సంసారం. ఎంతవరకు అయితే ఈ మనస్సులో సత్వం కానీ, రజస్సు కానీ, తమస్సు కానీ ఈ 3 గుణాలు తమ ప్రభావాన్ని చూపిస్తాయో, ఈ మనస్సు ఆ సాత్విక రాజస తామస భావాలకు తగ్గట్లుగా నడుచుకోవటం అనేది చేస్తుందో, ఎంతవరకు చేస్తుందో అంతవరకు సంసారం ఉన్నట్లు. మనస్సు సాత్వికంగా కానీ, రాజసంగా కానీ, తామసంగా కానీ ఎలా నడుచుకున్నా సరే సంసారం అనేది ఉన్నట్లు. యావన్మనో రజసా పూరుషస్య సత్వేన వా తమసా వా అనురుద్ధం తావత్ సంసార. ఇంతవరకు మాత్రమే కాదు, ఈ మనస్సులో గనక ఈ సాత్విక రాజస తామస భావాలు గనక ఉన్నట్లయితే ఈ మనసు చేతోభి ఆకూతిభి ఆతనోతి. ఈ మనస్సు తన జ్ఞానేంద్రియాలతోనూ, తన అదుపులో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలతోనూ, తన అదుపులో ఉండేటువంటి కర్మేంద్రియాలతోనూ ఇటు జ్ఞానాలను కానీ, ఇటు కర్మలను, క్రియలను కానీ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి చేస్తున్నంతసేపు సంసారం ఉన్నట్లు. మనసు గనక పనిచేస్తుంటే, అందులో ఈ 3 రకాల గుణాల ప్రభావాలు పనిచేస్తుంటే, మనసు అధీనంలో ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాల తాలూకు జ్ఞానాలు పుట్టుకురావచ్చు, లేదా 5 కర్మేంద్రియాల తాలూకు క్రియలు పుట్టుకురావచ్చు. ఈ జ్ఞానాలు, ఈ క్రియలు ఈ 2 ఉత్పత్తి అవుతున్నంతసేపు సంసారం ఉంది అని అనుకోవచ్చు. చేతోభి ఆకూతిభి ఆతనోతి. ఈ జ్ఞానేంద్రియాల మీద, కర్మేంద్రియాల మీద మనసుకు పట్టుంది. మనసు చెప్పినట్లుగా ఈ ఇంద్రియాలు నడుచుకుంటున్నాయి, కానీ మనసు మీద వీటికి పట్టులేదు. మనసు వీటి మీదే ఉంది, అది నిరంకుశం, వీటి యొక్క అదుపులో లేదు అని అనుకుందాం మాట వరుసకి. నిరంకుశం ఆతనోతి. ఆ నిరంకుశంగా మనసు తన అదుపులో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని పని చేయిస్తున్నంతసేపు ఈ సంసారం ఉంది అని అనుకుందాం. ఓకే, ఈ మనసు అదుపులో ఉండేటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి పనులు ఏ రకాలుగా ఉండొచ్చు? కుశలం చేతరంబ,
కుశలం ధర్మ మార్గానికి సంబంధించినవై ఉండొచ్చు, ఇతరం వా లేదా అధర్మ మార్గానికి లేదా నిషిద్ధమైనటువంటి మార్గానికి సంబంధించినవిగా ఉండొచ్చు. క్రియలలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. చేసే పనులు ధర్మంగానైనా ఉండొచ్చు లేదా అధర్మంగానైనా ఉండొచ్చు. జ్ఞానేంద్రియాల విషయంలో అంత స్పష్టంగా తెలియదు, కానీ జ్ఞానేంద్రియాలు ధార్మికమైనటువంటి విషయాల మీద ప్రసరించవచ్చు లేదా అధార్మికమైనటువంటి విషయాల మీద ప్రసరించవచ్చు. కుశలం వా ఇతరం వా. మనసు మీద 3 గుణాల ప్రభావము, 3 గుణాల ప్రభావంతో మనసు పనిచేయటము, మనసు పనిచేస్తూ తన కింద ఉండేటువంటి జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ధర్మం వైపు కానీ అధర్మం వైపు కానీ ఎటో ఒకవైపు నడిపిస్తూ ఉండటం అని జరుగుతున్నంతసేపు ఈ సంసారం అని ఒప్పుకోవచ్చు. దీన్ని బేస్ లైన్ కింద ఉంచుకోవచ్చు. యావన్మనోరజసా పూరుషస్య సత్వేన వా తమసా వానురుద్ధం చేతోభిరాకూతిభిరాతనోతి నిరంకుశం కుశలం చేతరం వా అని ఈ శ్లోకంలో జడభరతుల వారు అంటున్నారు. ఇంతటితో సరిపోవట్లేదు. సవాసనాత్మా విషయోపరక్త గుణప్రవాహో వికృత షోడశాత్మ బిభ్రత్ పృథంగ్ నామభిరూపభేదం అంతర్బహిష్ట్వంచ పురైస్తనోతి అని కేవలం మనస్సునే ఉంచేసుకుని మనసులో క్రియలు జరుగుతున్నంతసేపు ఈ సంసారం అని చెప్పుకుంటే సరిపోదు, పూర్తి కాదు. ఇంకొక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం సహా ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి మనస్సు ఇంద్రియాలను నియంత్రించే తన మీద 3 గుణాల తాలూకు ప్రభావాన్ని ఉంచుకునేటువంటి మనస్సు వాసనాత్మ, తన అధీనంలో ఉండేటువంటి ఇంద్రియాలు చేసే పనుల తాలూకు సంస్కారాలను తనలో ఉంచుకుంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా ఏ జ్ఞానం కలిగినా ఆ జ్ఞానం తాలూకు సంస్కారాన్ని తనలో దాచుకుంటుంది. కర్మేంద్రియాల ద్వారా ఏ పని జరిగినా దాని తాలూకు సంస్కారాన్ని తనలో దాచుకుంటుంది. ఆ దాచుకునేటువంటి వాసనాత్మ సంస్కారాలను తనలో దాచుకుని ఆ సంస్కారాలకు తగినట్లుగా తన పక్కన ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని మార్చేస్తుంది. ఎలా మారుస్తుంది అంటే, స్వచ్ఛమైన స్ఫటికం, ఆ స్ఫటికం వెనకాల ఒక ఎర్రటి మందార పువ్వు పెట్టారు. స్ఫటికం ఎర్రగా కనిపిస్తోంది. అదే స్ఫటికపు శివలింగం వెనకాల రకరకాల రంగులతో ఉండేటువంటి పూలను పెట్టారు. అప్పుడు రకరకాల రంగులతో స్ఫటికం కనిపిస్తోంది. అలాగే ఈ మనస్సు తనలో రకరకాల వాసనలను ఇముడ్చుకుని తన రకరకాల వాసనలను ఉంచుకుని ఆ వాసనలతో కూడి ఆత్మ పక్కన నుంచుంటోంది. నుంచునేసరికి ఈ మనసులో ఉండేటువంటి రంగులన్నీ కూడా ఆత్మలో ప్రతిఫలిస్తున్నట్లుగా అవుతున్నాయి. దాన్ని శాస్త్రీయంగా ఉపాధి అని పిలుస్తారు. వాసనాత్మ ఆత్మోపాధి, వాసనాయుక్త ఆత్మోపాధి అని చెప్తారు. ప్రస్తుతానికి ఆత్మస్వరూపాన్ని తేవటం అనేది కేవలం ప్రాసంగికమే, దాన్ని ఇంకా మనం తెచ్చుకోలేదు. మనసు గురించే మాట్లాడుతున్నాము. మనసు రకరకాల వాసనలను తనలో దాచుకుంది. దాచుకున్నటువంటి మనసు విషయోపరక్త, ఆయా విషయాల వైపు మరలటం మాత్రమే కాకుండా ఆయా విషయాలతో సంబంధాన్ని కూడా ఏర్పరచుకుంది. విషయోపరక్త. ఎప్పుడైతే వాసనామయంగా ఉన్నటువంటి మనస్సు విషయాలతో సంబంధం ఏర్పరచుకుందో అప్పుడు ఆ విషయాలతో మనస్సుకు ఉండేటువంటి సంబంధం ఈ సంస్కారాలకు తగ్గట్లుగా ఉంటుంది. ఈ సంస్కారం ఎలా ఉంటే విషయాలతో సంబంధం అలా ఉంటుంది. అదే సమయంలో మనస్సు మీద 3 గుణాల ప్రభావం ఉంది కాబట్టి 3 గుణాల ప్రభావం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సత్వగుణం గనక మనస్సు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తే దాని తాలూకు సంస్కారం ఎక్కువ పనిచేస్తే విషయోపరాగం, విషయంతో ఉండేటువంటి సంబంధం కాస్తంత సాత్వికంగా ఉంటుంది. జ్ఞానం ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది. రజోగుణం ఎక్కువగా పనిచేసి దాని తాలూకు సంస్కారాలు ఎక్కువగా గనక పనిచేస్తే క్రియాపరంగా క్రియాప్రధానంగా ఉంటుంది. అలాగే తమోగుణం ఎక్కువగా పనిచేస్తే దాని విధంగా ఉంటుంది. దీనికి తగ్గట్లుగా గుణ ప్రవాహ, మనసు తనలో ఈ రకమైనటువంటి గుణాల యొక్క అవిచ్ఛిన్నమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
స వాసనాత్మ విషయోపరక్త గుణప్రవాహ. ఎప్పుడైతే ఈ గుణప్రవాహం అనేది మొదలైందో, గుణం ఒకదానికొకటి ఒకదాని వెంట ఒకటి గుణం తన ప్రభావాన్ని చూపించటం మొదలుపెట్టిందో, అప్పుడు మనసు వికృతంగా మారిపోతుంది. ఏ గుణం తన తాలూకు ప్రభావాన్ని చూపిస్తుందో ఆ గుణం తాలూకు ప్రభావాన్ని తనలో కనబరుస్తుంది. సత్వగుణం గనక తన ప్రభావాన్ని చూపిస్తే జిజ్ఞాస ఎలాంటి గుణాలను లక్షణాలను కనబరుస్తుంది. రజోగుణం గనక ప్రభావాన్ని చూపిస్తే రాగము లేదా లోభము లాంటి వాటిని చూపిస్తుంది. తమో గుణం గనక తన ప్రభావాన్ని చూపిస్తే అజ్ఞానము ప్రమాదము లాంటి విశేషాలను చూపిస్తుంది, కనబరుస్తుంది. ఇలా వికృతంగా మారినటువంటి ఈ మనసు షోడశాత్మ. జీవుడుకున్నటువంటి 16 కళల్లో, జీవుడుకున్నటువంటి 16 ఉపాధులలో ప్రధానమైనటువంటి కళగా, ప్రధానమైనటువంటి ఉపాధిగా నిలుస్తుంది షోడశాత్మ. ఈ షోడశ ఉపాధులలో ముఖ్యంగా ఈ మనస్సు ఉంటుంది. ఈ మనస్సు ఒట్టిగా తనంతట తాను పనిచేయలేదు. ఈ మనసు ఎక్కడో ఒక చోట కుదురుకోకుండా, ఎక్కడో చోట స్థిరంగా ఉండకుండా పనిచేయలేదు, పనిచేయడానికి వీలుండదు. కాబట్టి ఎక్కడో చోట కుదురుకోవడానికి ఇష్టపడుతుంది. ఎక్కడ కుదురుకోవాలి? ఒక శరీరంలో కుదురుకోవాలి. ఆ శరీరం ఏమవ్వాలి అంటే ఏదైనా కావచ్చు. ఆ శరీరం ఈ మనసు ఇంతకుముందు చేసినటువంటి కర్మలకు ఫలితంగా ఏది దక్కితే ఆ శరీరం కావచ్చు. ఆ శరీరం బిభ్రత్ పృథక్ నామభి రూపభేదం. ఆ శరీరం రకరకాల పేర్లతో పిలువబడేటువంటి శరీరం కావచ్చు. రకరకాల పేర్లతో దేవ శరీరం అనుకోవచ్చు, మనిషి శరీరం అనుకోవచ్చు, లేదా పశువుల శరీరం అనుకోవచ్చు, పశుపక్ష్యాదుల శరీరాలు అనుకోవచ్చు. రకరకాల పేర్లతో ఉండేటువంటి రకరకాల శరీరాలు, ఆ శరీరాలకు ఉండేటువంటి రకరకాల ఆకృతులు. దేవతల శరీరం అయితే ఒక రకమైన ఆకృతి, మనిషి శరీరం ఇంకో రకమైన ఆకృతి, పశువు శరీరం మరొక రకమైన ఆకృతి అనే రకరకాల ఆకారాల్లో రకరకాల పేర్లతో పిలువబడేటువంటి శరీరాలలో ఇది కుదురుకుంటుంది. కుదురుకున్న తర్వాత ఇది విడిగా కనిపించదు. ఎంత వెతికినా విడిగా కనిపించదు. ఆ శరీరాలతో కలిసిపోయి ఆ శరీరాలకు ఉన్నటువంటి పేరునే తాను కూడా అనుభవిస్తుంది. శరీరం గనక మనిషి శరీరం అయితే మనసు కూడా మనిషి మనసు, శరీరం గనక దేవతల శరీరం అయితే మనసు కూడా దేవతల మనసు అని ఆ శరీరంతో తనను తాను కలిపేసుకుంటుంది, అందులో తాను కలిసిపోతుంది. దానివల్ల బిభ్రత్ పృథక్ నామభి రూపభేదం. వేరువేరు పేర్లు, వేరువేరు రూపాలు ఈ మనసుకు కూడా అంటుతాయి. శరీరాలకు ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా ఈ మనసు కూడా అంటిపోతాయి. ఎప్పుడైతే శరీరాలకు ఉన్నటువంటి ధర్మాలన్నీ మనసుకు అంటినాయో అప్పుడు అంతర్బహిష్ట్వంచ పురైస్తనోతి. శరీరాలు గనక ఉత్తమమైన శరీరాలైతే మనసు కూడా ఉత్తమ మనస్సు అయిపోతుంది. శరీరాలు గనక నికృష్టమైన శరీరాలైతే మనసు కూడా నికృష్ట మనస్సు అయిపోతుంది. మనస్సు ఉత్కృష్టం నికృష్టం అనే మాట ప్రస్తుతానికి లేదు. కానీ దేవతల శరీరంలో ఉండేటువంటి మనస్సు దేవతల మనస్సు కాబట్టి అది గొప్ప మనస్సు అయిపోయింది. మనిషి శరీరం ఎటు కాంది, దాని మనస్సు కూడా అలాంటిదే. పశువులు లాంటి శరీరం నికృష్ట శరీరం కాబట్టి దాంట్లో ఉండే మనస్సు కూడా నికృష్టమైన మనస్సు అయిపోయింది. సో శరీరాలకు తగ్గట్లుగా తనను తాను మార్చుకున్నటువంటి మనసు, శరీరాలలో కలిసిపోయిన శరీరాలతో ఏకమైపోయినటువంటి మనస్సు, ఆ శరీరాలు ఉత్తమాలైతే ఉత్తమంగా ఉంటుంది, శరీరాలు గనక నీచాలైతే నీచంగా ఉంటుంది. దాన్ని ఈ మనసు యాక్సెప్ట్ చేస్తోంది. సవాసనాత్మ విషయోపరక్త గుణప్రవాహో వికృత షోడశాత్మ బిభ్రత్ పృథంగ్ నామభి రూపభేదం అంతర్బహిష్ట్వంచ పురైస్తనోతి. ఇలా ఒక శరీరాన్ని ఎంచుకుని లేదా శరీరం ఒకటి దొరికితే ఆ శరీరంలో తాను కలిసి ఆ శరీరంతో మమేకమైపోయి ఆ శరీరానికి ఉన్నటువంటి పేర్లన్నీ తన నెత్తిన వేసుకున్నటువంటి మనస్సు దుఃఖం సుఖం వ్యతిరిక్తంచ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తి ఆలంగ్య మాయా రచితాంతరాత్మ స్వదేహినం సంసృతి చక్రకూట. ఇది ఫలితాన్ని ఏర్పరుస్తుంది. శరీరంలోకి చేరిన మనసు ఫలితాన్ని ఏర్పరుస్తుంది. ఆ ఫలితం ఏం కావచ్చు? దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు,
వ్యతిరిక్తం మహామోహం కావచ్చు, అది సామాన్యంగా మైల్డ్గా ఉంటే ఉండవచ్చు, తీవ్రం చాలా తీక్ష్ణంగా ఉన్నా ఉండవచ్చు. దుఃఖం సుఖం వ్యతిరిక్తంచ తీవ్రం. ఏ గుణం తాలూకు ప్రభావం పనిచేస్తే దానికి తగ్గట్లుగా ఉండొచ్చు. రజోగుణం పనిచేస్తే దుఃఖంగా ఉండొచ్చు, సత్వగుణం పనిచేస్తే సుఖంగా ఉండొచ్చు, తమోగుణం పనిచేస్తే వ్యతిరిక్తం మోహంగా ఉండొచ్చు. ఆ ప్రభావం ఎక్కువగా ఉంటే తీవ్రంగా ఉండొచ్చు, ఎక్కువగా లేకపోతే కాస్తంత మైల్డ్గా ఉండొచ్చు. కాలోపపన్నం, ఆయా కాలాలలో దొరికినటువంటి, ఆయా కాలాలలో పుట్టేటువంటి ఫలితాన్ని, ఈ మనస్సుతో చేసిన క్రియలకు ఫలితాన్ని ఆ వ్యనక్తి సృజిస్తుంది, సృష్టి చేస్తుంది. మనసే సృష్టి చేస్తోంది. దుఃఖం సుఖం వ్యతిరిక్తంచ తీవ్రం కాలోపపన్నం ఫలం ఆ వ్యనక్తి. ఇది మనస్సు చేసే పనైతే ఈ మనస్సు దేనికి చెందుతుంది, ఏ వర్గానికి చెందుతుంది అంటే మనస్సు జడవర్గానికి చెందుతుంది. ఈ మనస్సు గుణ ప్రభావాలను తనలో ఉంచుకుంది కదా, గుణాల తాలూకు ఫలితంగా కదా మనస్సు వచ్చింది. గుణాల తాలూకు ప్రభావాలనే కదా తనలో కనబరుస్తోంది. గుణాల తాలూకు ప్రభావాన్ని తనలో కనబరిచేటువంటి ఈ జడమైన మనస్సు ఫలితాన్ని సృష్టి చేస్తే మాత్రం ఏం ఉపయోగం? తినేవాడు లేనప్పుడు వంట ఎంత చేస్తే మాత్రం ఏం ఉపయోగం? ఎంత రుచిగా చేస్తే మాత్రం ఏం ఉపయోగం? తగలబెట్టేసినా మాత్రం ఏం కష్టం అనే పరిస్థితికి వస్తుంది. అప్పుడు మనసు కాస్తంత మేలుకుని ఏం చేస్తుంది? ఆలింగియ, తన పక్కన ఉండేటువంటి జీవుణ్ణి కౌగిలించుకుంటుంది. కౌగిలించుకుని శరీరంతో కలిసినటువంటి తను జీవుల్లో కలిసిపోతోంది, జీవుడితో కలిసిపోతోంది. జీవుణ్ణి కౌగిలించుకుని జీవుడితో కలిసిపోతోంది. జీవుడు ఈ జడవర్గానికి చెందినవాడు కాడు. జీవుడు చేతనుడు, అంటే స్వతంత్రుడు, ప్రకాశస్వరూపుడు, ఈ సుఖ దుఃఖాలను అనుభవించడానికి కావలసినటువంటి చైతన్య శక్తి ఉన్నవాడు. అలాంటి జీవుడితో కలిసిపోతోంది. కొత్త వంటకం ఏమైనా చేస్తే తినే బకరాన్ని వెతికినట్లుగా ఈ జీవుణ్ణి వెతుకుతోంది. వెతికి ఆ జీవుడితో ఆలింగ్య మాయా రచితాంతరాత్మ, ఆ మాయతో తయారైనటువంటి ఈ మనస్సు, మాయే మూలంగా ఉండేటువంటి ఈ మనస్సు, మాయా రచితమైనటువంటి ఈ మనస్సు, మాయా రచితంగా ఉండి జీవుడికి ఉపాధిగా పనిచేసేటువంటి మనస్సు, జీవుడికి ఉపాధిగా పనిచేస్తూ చేస్తూ తానే జీవుడిగా వ్యవహరించేటువంటి లక్షణాలను కనబరిచేటువంటి ఈ మనస్సు స్వదేహినం, తన యొక్క ఆత్మను ఆలింగనం చేసుకుని ఈ ఫలాన్ని సృష్టి చేసి ఈ ఫలాన్ని ఆ జీవుడికి అంటించాలని ప్రయత్నం చేస్తోంది. సంస్కృతి చక్రకూట ఏం చేస్తోంది? జీవుడికి ఒక ఫలితాన్ని ఇస్తే నేను అసంగుణ్ణి అని పొరపాటున అంటాడేమో అని మార్చి 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 ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఫలితాలను సృష్టి చేసి జీవుడి మీదకి పంపిణీ చేస్తూనే ఉంది. సంస్కృతి చక్రం, ఈ సంసారంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలను చక్రంలాగా ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి సృష్టి చేసి జీవుడి మీదకి తోసేస్తూనే ఉంది. ఇది కాకపోతే అది తిను, అది కాకపోతే ఇంకోటి తిను, ఇంకోటి కాకపోతే ఇంకోటి తిను అని ఆలోచించుకోనివ్వకుండా చేసి కూట జీవుణ్ణి మోసం చేస్తోంది, ఏమారుస్తోంది. జీవుణ్ణి ఏమార్చేటువంటి ఈ మనస్సు చేసేటువంటి ఈ ఫలమే సంసారం అని చెప్పుకోవాలి. దుఃఖం సుఖం వ్యతిరిక్తంచ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తి ఆలింగ్య మాయా రచితాంతరాత్మ స్వదేహినం సంస్కృతి చక్రకూట అని జడభరతుల వారు చెప్పారు. మనసును తెచ్చారు, మనసును తెచ్చి మనసును సరిగ్గానే తీసుకొచ్చి చూపించారు. కానీ మధ్యలో జీవుణ్ణి తీసుకొచ్చి జీవుణ్ణి మనసుని అంటించేసేసి ఆలింగ్య స్వదేహినం అని చెప్పి ఆ తర్వాతే అది ఫలితమవుతోంది. ఈ మనసు జీవుణ్ణి ఏమారుస్తోంది అని చెప్తున్నారు కదా. మనసు చేస్తున్న పనులన్నిటినీ ఒప్పుకుంటాం, కానీ మనస్సు జీవుణ్ణి ఏమారుస్తోంది అని అంటే ఒప్పుకోవడానికి బుద్ధి రావటం లేదు, ఒప్పుకోబుద్ధి కావటం లేదు. అంటే దానికి జడభరతులు వారు సమాధానం చెప్తున్నారు. తావానయం వ్యవహార సదావిహి క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూల సూక్ష్మ తస్మాన్మనో లింగమదో వదంతి
గుణాగుణత్వస్య పరావరస్య అని. లేదు అంటించట్లేదు, మనసుని తీసుకెళ్ళి జీవుడికి అంటించాలని చేయట్లేదు. మనసు నిజంగానే జీవుడితో అంటుకుంది. మనసు చేసేటువంటి ఏ ఫలితాలకి జీవుడు అనేటువంటి వాడి యొక్క సంబంధం లేకపోతే విలువ లేనే లేదు. తావానయం వ్యవహార సదా ఆవిహి. ఎప్పుడు చూసుకున్నా, ఎలా చూసుకున్నా సరే ఈ వ్యవహారం, మనసు చేసేటువంటి ఈ వ్యవహారం అంతా కూడా, మనసు ప్రదర్శించేటువంటి ఈ పిక్చర్ మొత్తం కూడా ఎప్పుడు బయటపడుతుంది అంటే తావానయం వ్యవహార సదావిహి క్షేత్రజ్ఞ సాక్ష్య. ఎప్పుడైతే జీవుడు తన చేతన శక్తితో దీన్ని చూస్తుంటాడో అప్పుడే అది నిలబడుతుంది. ఎంత స్థూల సూక్ష్మ, ఎంత స్థూలంగా ఉండేటువంటి జాగ్రత్త ప్రపంచమే అయినా, ఎంత సూక్ష్మంగా ఉండేటువంటి స్వప్న ప్రపంచమైనా జీవుడే గనక చూడకపోతే, జీవుడి తాలూకు సాక్షి స్వరూపం అక్కడ అంటుకోకపోతే, దాని తాలూకు సంబంధం అందులో ఉండకపోతే అసలు విలువలోకి రాదు, లేదా అమల్లోకి రాదు, చేసే పనికి విలువ ఉండదు. తావానయం వ్యవహార సదావిహి క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూల సూక్ష్మ. మనసు చేసేటువంటి ఏ పనైనా సరే ఉంది అని నిర్ధారించే వాళ్ళు ఒకళ్ళు కావాలి కదా. మనసు ఈ పని చేసింది అని చెప్పేవాళ్ళు కావాలి కదా. ఆ చెప్పేవాడు జీవుడే. ఆ జీవుడి తాలూకు సంబంధం లేకుండా మనసు ఏం చేసినా సరే అది ఉన్నట్లో లేనట్లో ఎవరికీ తెలియదు. నిద్రపోతున్నప్పుడు మనసు పనిచేస్తోందా, పనిచేయట్లేదా? ఏం చెప్పాలి? మెళకువగా ఉన్నప్పుడు ఏం చేస్తోందో తెలియనటువంటి మనస్సు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తోంది అని ఏం చెప్తాం మనము? అంటే మనం ఎంతో కొంత మనస్సును గనక గమనించగలిగితే అది పనిచేస్తున్నట్లు, గమనించలేకపోతే అది పనిచేస్తున్నట్లా లేదా అంటే ఎవరో చెప్పింది విని నమ్మటమే తప్ప మనకి అనుభవం అంటూ రాదు. ఇది చాలా చిన్న, అతి సూక్ష్మమైనటువంటి అంశం. ఇంత చిన్న అంశాన్ని దృష్టిలో తీసుకున్నా సరే, ఎప్పుడైతే జీవుడు మనస్సు మీద తన చైతన్య శక్తిని ప్రసరింపజేస్తాడో అప్పుడు ఆ మనస్సు తాలూకు వ్యవహారాలకు అస్తిత్వం అనేది ఏర్పడినట్లు, ప్రకాశం అనేది ఏర్పడినట్లు. జీవుడే గనక తన చైతన్య శక్తిని దాని మీద ప్రసరింపజేయకపోతే మనస్సు యొక్క ఏ క్రియ ఉన్నట్లో లేనట్లో తేల్చడానికి ఎవరికీ శక్తి చాలదు. కాబట్టి క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి చేత్ తర్హి సహా స్థూల సూక్ష్మ. అందువల్ల ఈ జీవుడికి మనస్సుకు ఉండేటువంటి సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మనస్సు చేసేటువంటి క్రియలు, మనస్సు మీద ఉండేటువంటి ప్రభావము, మనస్సు చూపించగలిగినటువంటి ప్రభావం, వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకుని తస్మాత్ మనః లింగం అదో వదంతి. ఈ మనస్సుని కారణంగా చెప్తారు. దేనికి కారణంగా చెప్తారు? గుణాగుణత్వస్య పరావరస్య. గుణాల తాలూకు ప్రభావాన్ని చూపించాలన్నా ఇదే మనస్సు కారణం. గుణాల తాలూకు ప్రభావాన్ని ఆత్మస్వరూపం మీదకు లేకుండా చేయాలన్నా ఇదే మనస్సు కారణం అని చెప్తారు. గుణప్రభావం ఉన్నటువంటి మనస్సు తనలో ఉండేటువంటి గుణప్రభావాలన్నిటినీ ఆత్మస్వరూపం మీదకు మళ్ళిస్తుంది. తన మీద గుణప్రభావాలను లేకుండా చేసినటువంటి మనస్సు ఆ ప్రభావాన్ని ఆత్మ మీద పడకుండా చూస్తుంది అని కూడా అంటారు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే గుణప్రభావాన్ని తన మీద చూపించేటువంటి మనస్సు, చూపించుకునేటువంటి మనస్సు, తన మీద ఉంచుకున్నటువంటి మనస్సు జీవుడికి సంసారాన్ని అందిస్తుంది. గుణప్రభావాన్ని తన మీదకు లేకుండా చేసుకునేటువంటి మనస్సు జీవుడికి అపవర్గాన్ని అందిస్తుంది అని చెప్తారు. రెండిటికీ కారణం మనస్సే అని అంటారు అని జడభరతుల వారు అంటున్నారు. తావానయం వ్యవహార సదావిహి క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూల సూక్ష్మ తస్మాన్ మనోలింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య అని అన్నారు. ఇంతవరకు చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. సంసారం మనసు నుంచి ఎలా మొదలైంది, మనసు నుంచి మొదలయ్యి జీవుడికి ఎలాగా అది ప్రసరించింది అని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. మధ్యలో ఉన్నట్టుండి దాన్ని పూర్తి చేసేటప్పుడు, కన్క్లూడ్ చేసేటప్పుడు అగుణత్వం అనే మాట తెచ్చేశారు. ఉన్నట్టుండి ఆ మాట వచ్చింది ఎందుకు అంటే దానికి 6 పాదాలు ఉండేటువంటి శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. గుణానురక్తం వ్యసనాయ జంతోః క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్
యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ శిఖా సధూమా భజతి హ్యన్యదా స్వం పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తిర్మనశ్రయతేన్యత్ర తత్వం అని. ఎప్పుడైతే మనస్సు గుణానురక్తం, తన మీద గుణప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందో, లేదా గుణాల వైపే అనురాగంతో, గుణం తాలూకు ప్రభావాలు లేదా గుణాల తాలూకు భావాలు వీటి మీదే అనురాగంతో ఉంటుందో, అప్పుడు జంతోహో ఆ మనస్సును తనతో అంటించుకున్నటువంటి జీవుడికి వ్యసనాయ కష్టాన్ని కలిగిస్తుంది, చివరికి కష్టాన్ని కలిగిస్తుంది. సుఖంతో మొదలు పెడుతున్నానని చెబుతుంది, కానీ చివరికి మాత్రం కష్టాన్నే కలిగిస్తుంది. గుణానురక్తం వ్యసనాయ జంతోహో క్షేమాయ నైర్గుణ్యం. ఈ న్యాయాన్నే తీసుకున్నట్లయితే తనలో గుణప్రభావాన్ని కనబరచనటువంటి మనస్సు ఆ గుణప్రభావాలని జీవుడికి పంపిణీ చేయలేదు కాబట్టి క్షేమాయ జీవుడికి ఏ రూపం ఉందో ఆ రూపం ఉండేటట్లు చేయగలుగుతుంది. ఏ రూపం జీవుడికి సహజ సిద్ధంగా ఉందో ఆ రూపాన్ని ఉంచేటట్లు చేయగలుగుతుంది. క్షేమాయ నైర్గుణ్యం. అథో మనస్యాత్. కాబట్టి ఒకే మనస్సు రెండు రకాలుగా వ్యవహరిస్తోంది. ఒకటి జీవుడి తాలూకు కష్టాలకు మూలంగా నిలుస్తోంది, జీవుడి తాలూకు శాశ్వతమైనటువంటి స్థానానికి కూడా ఎంతో కొంత కారణంగా నిలుస్తోంది. గుణానురక్తం వ్యసనాయ జంతోహో క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్. యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ శిఖా సధూమా భజతి హ్యన్యదా స్వం అని దానికి దృష్టాంతం కూడా చెప్తున్నారు. దీపం వెలుగుతోంది. దీపం వెలుగుతోంది అంటే ఏంటి? దీపం అంటే ముందేదో కుంది ఉంది, ఆ కుందిలో నూనె పోశారు, నూనెలో వత్తి వేశారు, వత్తి వేసి దీపం చక్కగా వెలుగుతోంది అని అనుకున్నారు. అనుకుంటారా ఎవరైనా? కుంది వేసి, కుంది పెట్టి, కుందిలో నూనె పోసి, నూనెలో వత్తేసేస్తే దీపం వెలిగినట్లేనా అంటే కాదు. దీపం అంతటితో సరిపోదు. దీపం వెలగాలి అంటే ఈ నిప్పు అనేది ఒకటి దానికి తగలాలి. మనం దాన్ని వేరు వేరు పదాలతో అనుకుంటాము. మొత్తం మీద అది నిప్పు లేదా తేజస్సు అనేటువంటి ఒక భూతం, పంచభూతాల్లో ఒక భూతం. ఆ తేజస్సు అనేది తగిలితే ఈ దీపం అనేది వెలుగుతోంది అనే మాట వస్తుంది. అప్పుడు ప్రదీప, దీపం అనేది వెలుగుతోంది అంటే ఏం చేస్తోంది? ఘృతవర్తిమశ్నన్. ఒకవైపు వత్తిని, ఆ వత్తితో పాటు వత్తి కింద ఉండేటువంటి నెయ్యిని లేదా నూనెని, ఈ రెండిటిని తినేస్తోంది, తాగేస్తోంది. తాగేస్తూ వెలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఘృతవర్తిమశ్నన్ శిఖా సధూమా భజతి. జ్వాలల్ని, రకరకాల జ్వాలల్ని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఆ జ్వాలల చివర ధూమం, కొంచెం పొగ కూడా ఉంటుంది, నల్లటి పొగ కూడా ఉంటుంది. చేయి పెడితే నల్లగా అవుతుంది. సధూమా భజతి. ఇందులో గనక నూనె వత్తి అయిపోతే, నూనె లేదు వత్తి లేదు, వత్తి మొత్తం కాలిపోయింది, నూనె మొత్తం ఆవిరైపోయింది అనుకుంటే ఇక మీద అక్కడేమీ దీపం అనేది వెలగదు. దీపం అనేది వెలగదు అన్నంత మాత్రాన అక్కడ ఈ తేజస్సు అనేటువంటి భూతం లేదు అనేమీ లేదు. అసలు నిప్పు అనేది ఈ భూప్రపంచంలో లేకుండా పోయింది అనేమీ లేదు. ఈ దీపం అనేటువంటి రూపంలో ఆ తేజస్సు కనిపించటం లేదు అని మాత్రమే చెప్పాలి. అన్యదా ఇలా గనక నెయ్యి వత్తి ఇవన్నీ పూర్తయిపోతే స్వం రూపం భజతి, తన యొక్క మహాభూత రూపాన్నే అది మళ్ళీ తిరిగి పొందుతుంది. ఒకే తేజస్సు ఈ వత్తి నెయ్యి వీటితో కలిస్తేనేమో దీపజ్వాలల్లాగా కనిపిస్తుంది. అదే తేజస్సు ఈ రెండూ లేకపోతే తన రూపంలో తాను ఉంటుంది. అట్లాగే జీవుడి వైపు నుంచి చూసినప్పుడు ఒకే జీవుడు ఈ మనస్సు తాలూకు క్రియలు గుణాలు వీటి ప్రభావాలు వీటితో కలిసినప్పుడు ఓహో సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు, సంసారంలో ఉన్నాడు అనేటువంటి భ్రమలకు లోనవుతాడు. అదే ఈ మనస్సు కానీ లేకపోతే ఆ వత్తి కానీ లేదా ఈ గుణాల తాలూకు ప్రభావం కానీ ఇవేవీ లేకపోతే తన యొక్క స్వస్వరూపంలో ఉండిపోతాడు. శిఖా సధూమా భజతి అన్యదా స్వం పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తిర్మనశ్రయతే అన్యత్ర తత్వం. జీవుడు కూడా పదం, తన యొక్క స్థానాన్ని గుణకర్మానుబద్ధం, గుణం వత్తిలాంటి గుణం, నెయ్యిలాంటి కర్మ, ఈ రెండూ కలిసినప్పుడు వచ్చినటువంటి సంసారాన్ని అనుభవిస్తాడు. వృత్తి,
ఆ సంసారంలో రకరకాల వృత్తుల్ని, మనసే తయారు చేసేటువంటి రకరకాల పరిణామాలని, మార్పులని అనుభవిస్తాడు. అలాగే మనస్సు కూడా రకరకాల వృత్తి శ్రయతే, అన్యత్ర ఇవేవి పని చేయనప్పుడు తత్వం శ్రయతే, తన యొక్క స్వస్వరూపంలో జీవుడు ఉండిపోతాడు. మనస్సు కూడా తత్వాన్ని తెలియజేసి ఊరుకుండిపోతుంది అని జడభరతులు వారు చెప్తున్నారు. గుణానురక్తం వ్యసనాయ జంతోః క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్ యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ శిఖా సధూమా భజతి హ్యన్యదా స్వం పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తిర్మనశ్రయతే అన్యత్ర తత్వం అనే 6 పాదాలున్నటువంటి ఈ శ్లోకంలో మనస్సు తాలూకు వృత్తులు ఎన్ని ఉన్నాయని ఒక సుమారుగా లెక్క చెప్తున్నారు. ఎవరు ఇంతవరకు చూపించినటువంటి కొత్త విషయాన్ని చూపించడానికి ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. ఏకాదశాసన్ మనసో హి వృత్తయః ఆకూతయః పంచధియోభిమానః మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతి హైకాదశ వీరభూమి అని. ఏకాదశాసన్ మనసో హి వృత్తయః, మనస్సు తాలూకు పరిణామాలు 11 రకాలుగా మనకు కనిపిస్తాయి. ఇది అందరూ చెప్పేదే. అందులో ఆకూతయ పంచ ధియ, ఇది కూడా అందరూ చెప్పేదే. 5 జ్ఞానేంద్రియాల తాలూకు వృత్తులు, 5 జ్ఞానాలు, ఇవే 5 రకాల మార్పులు. 5 కర్మేంద్రియాల తాలూకు వృత్తులు, 5 క్రియలు, ఇవే 5 రకాలు అని అందరూ చెప్పేదే. 11వది మాత్రం అభిమాన, ఎవరికీ లేనటువంటి భ్రమం అనేది 11వది. ఆకూతయ పంచ పంచధియ అభిమాన అని మొత్తం 11 వృత్తులు. ఈ 11 వృత్తులకి ఆశ్రయంగా పనిచేసేవి, 11 వృత్తులకి విషయాలుగా పనిచేసేవి కొన్ని ఉన్నాయి. మాత్రాణి కర్మాణి, మాత్రాణి 5 జ్ఞానేంద్రియాలకు 5 విషయాలు. జ్ఞానేంద్రియాలు 5 ఏమున్నాయని చెప్పుకోనక్కర్లేదు. ఆ జ్ఞానేంద్రియాల తాలూకు విషయాలను కూడా 5 ఏమున్నాయని విడిగా చెప్పుకోక్కర్లేదు. చాలాసార్లు చెప్పుకున్నాము. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలకు 5 విషయాలు, అలాగే 5 కర్మేంద్రియాలకు 5 విషయాలు. ఈ 11వ అభిమానానికి, అభిమానం అనే మనస్సు తాలూకు వృత్తికి పురంచతాసాం అని కొత్త విషయం. శరీరం అనేది విషయం, శరీరం అనేది ఒక విషయం అవుతుంది. వదంతి ఏకాదశ వీరభూమి, ఈ 11 విషయాలను ఈ మనస్సు తాలూకు పరిణామాలకు కావలసినటువంటి విషయాలుగా పెద్దవాళ్ళు చెప్తారు అని జడభరతులు వారు చెప్తున్నారు. ఏకాదశాసన్ మనసోహి వృత్తయ ఆకూతయ పంచధియోభిమాన మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతి హైకాదశ వీరభూమి అని. అందులోనూ ఏ ఇంద్రియానికి ఏ రకమైనటువంటి విషయం ఉంటుంది అనే విషయాన్ని, కొత్త విషయాన్ని ప్రతిపాదన చేయటం కోసం గంధాకృతి స్పర్శ రసశ్రవాంసి విసర్గరత్యర్థ్యభిజల్ప శిల్పా ఏకాదశం స్వీకరణం మమేతి శయ్యామహం 12మేక ఆహు అని చెప్తున్నారు. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకు తెలిసినటువంటి జ్ఞానేంద్రియాలు. అందులో ఘ్రాణేంద్రియం వాసన పీల్చేటువంటి ఇంద్రియం అయితే దానికి విషయం గంధం. చూసేటువంటి కన్ను చక్షురింద్రియానికి ఆకృతి అంటే రూపం అనేది విషయం. స్పర్శ టచ్ తెలిసేటువంటి త్వగింద్రియానికి స్పర్శ. రసనేంద్రియం రుచి తెలిసేటువంటి రసనేంద్రియానికి రసం. అలాగే శ్రోత్రేంద్రియానికి శ్రవ అంటే శబ్దం. గంధ ఆకృతి స్పర్శ రస శ్రవాంసి, ఇవి 5 జ్ఞానేంద్రియాలకు 5 విషయాలు. విసర్గ రత్తి అర్తి అభిజల్ప శిల్పా 5 కర్మేంద్రియాలకి 5 విషయాలు. విసర్గ పాయువేంద్రియానికి విసర్గం అనేటువంటి క్రియ, రతి అనేదేమో గుహ్యేంద్రియానికి క్రియ, అర్తి అంటే గమనం నడవటం అనేదేమో పాదేంద్రియానికి క్రియ, అభిజల్పం అంటే మాట్లాడటం అనేది వాగింద్రియానికి, శిల్పం ఏదో ఒకటి చేయటం అనేది హస్తేంద్రియానికి అని 5 రకాల కర్మేంద్రియాలకు 5 రకాల క్రియలు, 5 రకాల విషయాలు. ఏకాదశం 11వది మాత్రం స్వీకరణం మమేతి,
నాది అని స్వీకరించటం, నాది అని అంగీకరించుకోవటం, నాది అని అనుకుని భ్రమపడటం అనేది 11వ మార్పు. మనసుకు సంబంధించిన శరీరం విషయంలో శరీరం విషయంలో జరిగేటువంటి మార్పు అని జడభరతుల వారు చెప్తున్నారు. మనసులో మార్పులు 3 రకాలుగా ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలతో చేసేటువంటి మార్పులు ఇది ఒక రకం. దీని జ్ఞానేంద్రియాలు అని అంటున్నాము. జ్ఞానేంద్రియాల యొక్క ఫలితాలు, పరిణామాలు, వాటి తాలూకు విషయాలు అంటున్నాం కాబట్టి దీనికి విషయాలు అని పేరు. 5 కర్మేంద్రియాలతో జరిగేటువంటి మార్పులు ఇది 2వ రకం. 5 కర్మేంద్రియాలు అంటున్నాం కాబట్టి వాటి తాలూకు మార్పులు క్రియలుగా ఉంటాయి. క్రియల తాలూకు విషయాలు కార్యాలు అనే పేరుతో చెప్పవలసినటువంటి విషయాలు. 11వది మనస్సుకు ఉండేటువంటి అసాధారణమైనటువంటి క్రియ ఈ శరీరం నాది అని భ్రమపడటం. దీన్ని గ్రాహ్య విషయం అని కానీ స్వీకార్య విషయం అని కానీ చెప్పుకోవచ్చు. ఈ 3 రకాల మార్పులని మనస్సు చూపిస్తూ ఉంటుంది. 3 రకాల మార్పులతో ఇన్ని విషయాలను నియంత్రిస్తూ ఉంటుంది అని జడభరతుల వారు చెప్తున్నారు. అయితే మమ లేదా నాది శరీరం అని ఎవరికి తెలుస్తుంది? ప్రతివాడు నేను శరీరం అనే అనుకుంటున్నాడు కదా. నేను మనిషిని, నేను ఇలాంటి వాడిని, నేను గొప్పవాడిని, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని అనే అనుకుంటున్నాడు కదా. నాది అని తెలిసేంత విజ్ఞానం మాత్రం ఎవరికి ఏడిచింది అని అడిగితే దానికి ఆయనే చెప్తున్నారు, శయ్యామహం 12 ఆహు అని. కొంతమంది ఆ విషయాన్ని గురించి కూడా విచారించి ఈ అహం నేను అనేటువంటి భావాన్ని 12వ పరిణామంగా చెప్పారు. నాది అనేటువంటి భావం 11వ పరిణామం అయితే నేను అనేటువంటి భావం 12వ పరిణామం. శయ్యాం, ఏ శరీరంలోనైతే తాను నిద్రపోతున్నాడో, ఏ శరీరంలోనైతే తాను నిద్రపోతూ తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉన్నాడో ఆ శరీరాన్ని నేను అని అనుకోవటాన్ని 12వ పరిణామంగా వీళ్ళు చెప్తున్నారు. శయ్యాం అహం 12 ఆహు. కొంతమంది అలా కూడా చెప్తున్నారు. ఆ రకంగా చూసుకున్నప్పుడు అహం అనేది ముందు, తర్వాత మమ అనేది 2వది, దాని తర్వాత జ్ఞానేంద్రియాలు, దాని తర్వాత కర్మేంద్రియాలు, వీటన్నిటితోనూ మనసుకుండేటువంటి నిరంతర సంబంధం అనేది ఇక్కడ సంసారం అనే పదానికి అర్థం అవ్వచ్చు అని జడభరతుల వారు సుమారుగా చెప్పినట్లయింది. గంధాకృతి స్పర్శ రసశ్రవాంసి విసర్గరత్యర్థ్యభిజల్ప శిల్పా ఏకాదశం స్వీకరణం మమేతి శయ్యామహం 12 ఆహు అని. ఇంతవరకు కేవలం ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నారు. అసలు చెప్పదలుచుకున్నటువంటి విషయానికి ఇంకా వెళ్ళనే లేదు. 10 శ్లోకాలైనా సరే ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాము. చెప్పదలుచుకున్న విషయాన్ని దీని తర్వాతే చెప్తున్నారు. ఇప్పటికైతే అసలు మనస్సు ఏంటి, మనస్సుకి ఈ సంసారానికి సంబంధం ఏంటి, మనస్సుకి జీవుడికి ఉండేటువంటి సంబంధం ఏంటి, దీనివల్ల కనిపించేటువంటి సంసారాన్ని ఎంతవరకు నమ్మచ్చు అనే విషయాలను మాత్రమే ప్రతిపాదన చేశారు. ఆయన చేసిన ప్రతిపాదనను మనం చక్కగానే అర్థం చేసుకున్నట్లే. మనం కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చక్కగా అర్థమైనట్లే. కాకపోతే అర్థమైనట్లే అన్న దాంట్లో ఆయన చెప్పినటువంటి విషయం ఒకటి ప్రధానంగా మనం పట్టుకుని తీరవలసి ఉంది. ఆత్మస్వరూపం అద్వితీయం అని ఎన్ని వేదాంత వాక్యాలు చెప్తే ఏం ఉపయోగం? ఆ వేదాంత వాక్యాలు చెప్పినటువంటి వాక్యాలకు అర్థం తెలుస్తుందే తప్ప ఆ అర్థం మనసుకు పట్టదు. మనసుకు పట్టాలంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి, వినేవాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి అనేటువంటి విషయం చాలా ప్రధానమైనటువంటి విషయం. దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుందాము. దాన్ని ఎక్సర్సైజ్ చేసి మనం ఈ ఆత్మస్వరూపాన్ని అద్వితీయంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం మీద మనం కూడా ఆలోచన చేసి నిర్ణయించుకుని దానికి తగ్గట్లుగా చేసుకుందాము. కాకపోతే అది అంత సులభంగా అనిపించటం లేదు కాబట్టి జడభరతుల వారి మాటలు కానీ, శ్రీశుకుల వారి మాటలు కానీ, లేదా పరమాత్మే అక్కడక్కడ చేసినటువంటి ఉపదేశాలను కానీ దానికి దిక్సూచిగా లేదా మార్గదర్శకంగా మనం వాడుకుందాము. వాళ్ళు చెప్పినట్లుగా ఆలోచించుకుని ఈ ఆత్మ యొక్క అద్వితీయత్వాన్ని మనం ఎలా నమ్మవచ్చు, ఎలా దాన్ని విశ్వసించవచ్చు, ఎలా దాన్ని అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూసుకుందాము.
ఆత్మ అద్వితీయత్వం అనేది ఎక్కడో నేల మీద కూర్చున్న వాడికి నక్షత్రాల్లో ఉన్న వ్యవహారం లాంటిదిలాగా ఉంది. కానీ ఎంతటి దూరంలో ఉన్నా సరే అడుగులు వేస్తే అందుతుంది. కాబట్టి మనకు కూడా అందనంత దూరంలో ఉండేటువంటి ఆ తత్వం తప్పనిసరిగా అందాలి అని, అందేట్లుగా మనతో అడుగులు వేయించాలని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం 5వ స్కంధంలో 11వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ఏకాదశోऽధ్యాయః బ్రాహ్మణ ఉవాచ అకోవిదః కోవిదవాదవాదాన్ వదస్యథో నాతివిదాం వరిష్ఠః న సూరయో హి వ్యవహారమేనం తత్వావమర్శేన సహామనంతి తథైవ రాజన్నురుగార్హమేధ వితాన విద్యోరు విజృంభితేషు న వేదవాదేషు హి తత్వవాదః ప్రాయేణ శుద్ధోను చకాస్తి సాధుః న తస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచః సమాసన్ స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్ యావన్మనోరజసా పూరుషస్య సత్వేన వా తమసా వానురుద్ధం చేతోభిరాకూతిభిరాతనోతి నిరంకుశం కుశలం చేతరం వా సవాసనాత్మా విషయోపరక్తో గుణ ప్రవాహో వికృత షోడశాత్మా బిభ్రత్ పృథంగ్ నామభిరూపభేదం అంతర్బహిష్ట్వంచ పురైస్తనోతి దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తి ఆలింగ్యమాయా రచితాంతరాత్మా స్వదేహినం సంసృతి చక్రకూటః తావానయం వ్యవహారః సదావిః క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూల సూక్ష్మః తస్మాన్ మనోలింగ
లింగమదో వదంతి తస్మాన్మనోలింగమదో వదంతి గుణగుణత్వస్య పరావరస్య గుణగుణత్వస్య పరావరస్య గుణానురక్తం వ్యసనాయ జంతోః గుణానురక్తం వ్యసనాయ జంతోః క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్ క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్ యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ శిఖా సధూమా భజతి హ్యన్యదా స్వం శిఖా సధూమా భజతి హ్యన్యదా స్వం పదం తథా గుణకర్మానుబద్ధం పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తిర్మనశ్రయతేన్యత్ర తత్వం వృత్తిర్మనశ్రయతేన్యత్ర తత్వం ఏకాదశాసన్మనసో హి వృత్తయః ఏకాదశాసన్మనసో హి వృత్తయః ఆకూతయః పంచధియోభిమానః ఆకూతయః పంచధియోభిమానః మాత్రాణి కర్మాణి పురంచ తాసాం మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతి హైకాదశ వీరభూమిః వదంతి హైకాదశ వీరభూమిః గంధాకృతి స్పర్శరసశ్రవాంసి గంధాకృతి స్పర్శ రసశ్రవాంసి విసర్గరత్యర్థ్యభిజల్పశిల్పాః విసర్గరత్యర్థ్యభిజల్పశిల్పాః ఏకాదశం స్వీకరణం మమేతి ఏకాదశం స్వీకరణం మమేతి శయ్యామహం ద్వాదశమేక ఆహుః శయ్యామహం ద్వాదశమేక ఆహుః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ఏకాదశాధ్యాయే ఏకాదశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. యజ్ఞాదికములందు నామ్నాయములయందు తరచుగా తత్వవాదంబులేదు స్వప్నంబునందుల సౌఖ్యమాకారంబునందుల నిత్యమై అంతలేని ఎట్టి చందమున వేదాంత వాక్యంబులు తత్వంబు నిరింగించి తలగుగాని నిత్యంబులై ఉండనేరవు పురుషిని చిత్తంబు గుణముల చెంది ఎంత కాలముండును మరి అంతకాలమందు నరయ విజ్ఞాన కర్మేంద్రియముల చేత మరగి ధర్మంబులను అధర్మంబులట్లు తగిలి పుట్టించుచుండునత్యంత మహిమా అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా అధ్యాత్మ విద్యను అందుకునే విధంగా మనస్సు ఆత్మ వాటికి విషయములతో కూడినటువంటి అత్యంత గభీరమైనటువంటి అంశాలను కూడా అలవోకగా అందుకునే విధంగా ఆచార్య ముఖతః ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ మనకు ఇటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. నిరంతరము ఇటువంటి భాగ్య పరంపరలో మనకు కలగాలని, తద్వారా అందుకోలేనిదైనప్పటికీ కూడా అందుకునే అవకాశం ఒక్క మానవ జన్మే కాబట్టి జన్మ సార్థకత చేకూర్చే విధంగా ఆ ఆత్మతత్వం మనకు అందే విధంగా అనుగ్రహించమని మరొక్క మారు శ్రద్ధగా ఆ దేవదేవుని ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు శ్రద్ధగా పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ
నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.